లైఫ్ స్పాయిల్ అయిపోయింది రూతుది. యవన ప్రాయంలో భర్తను కోల్పోయింది. జీవితం ఇక శూన్యం. అత్తే తల్లి, ఇక చాలు ఈ జీవితం అనుకుంది. కానీ అత్తమ్మ నమ్మిన దేవుడు యేసయ్య. నీ దేవుడే నా దేవుడత్త, ఈ మోయాబు దేవతలతో నాకు సంబంధం లేదు, నీవు నమ్మిన ఆ ప్రభువునే నేను నమ్ముతాను, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను, ఇక నువ్వు నాకు అత్తవి కాదు అమ్మవని వెంటబడింది. ఇలాంటి నిర్ణయం రూతు చేస్తుందని ముందే ఎరిగిన దేవుడు రూతుకు ఒక మంచి లైఫ్ని అక్కడ బోయజు ద్వారా సిద్ధపరిచి యేసుక్రీస్తు వంశావళిలో రూతు కూడా మెన్షన్ అయ్యేటట్టు చేశాడు ఆయన. ఆ నీతి ప్రవర్తనను బట్టి. ఇదంతా రూతు ప్లాన్ వేసుకొని చేసిందా? పోనీ నయమి ఏమన్నా ప్లాన్ వేసిందా? పోనీ బోయజ్ ఏమన్నా ప్లాన్ వేసాడా? ఎవరిది? అందుకే బైబిల్లో బోల్డ్ ఉన్నాయని చెప్పాను నేను. ఇప్పుడు దీని అంతటిని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇంకా సుదీర్ఘ ప్రసంగం ఏం అవసరంలా, సింపుల్. నిన్ను ప్రేమించే దేవుడు ఎప్పటికీ ఏమేమి కావాలో, ఏ స్థితిలో ఏది అందాలో, ఏ విధంగా ఎక్కడ ఏ ఘట్టంలో నిన్ను సేవ్ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఆయనకి తెలుసు అని నువ్వు ప్రార్థించకుండా ఉండకూడదు. నువ్వు ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. అదే నీ పని. ఎందుకంటే అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనపడింది. అలాగే మోషే చేతులు పైకెత్తి దేవా ఏం చేయాలనగా సముద్రం 2 పాయలై దారిచ్చింది. ఈ అద్భుతాలు జరిగిన ప్రతి ఘట్టంలో ప్రార్థన ఉంది చూడండి. ఎస్తేర్ను రాణి చేసిన దగ్గర కూడా మొర్దెకై ప్రార్థన ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఘట్టాలన్నిటా కూడా ప్రార్థన ద్వారానే అన్నిటినీ అందుబాటులోకి తెచ్చాడు. కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సినవన్నీ ముందే రెడీ చేయబడ్డాయా లేవా? చేయబడ్డాయి అనే విశ్వాసం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. కొంతమంది మా అమ్మాయికి ఈడు మించిపోతుంది, పెళ్లి కాలేదని బాధపడతారు. ఆమెకి తగ్గ భాగస్వామిని రెడీ చేసే పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. దానికోసం గందరగోళం అవ్వాల్సిన అవసరమే లేదే. కనీసం నా తల్లిదండ్రులు కూడా చింత లేదు నా జీవితాన్ని గురించి అని నువ్వు అనుకుంటే వాళ్ళకి చింత లేకపోవచ్చు, దేవునికి ఉందిగా. అట్లాగే ప్రతి విషయంలో అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి. అప్పుల్లో ఉన్నావు, విడుదల కోసం దారులు ముందే రెడీ చేయబడ్డాయి. జబ్బులో ఉన్నావు, స్వస్థత కొరకు దారులు ముందే రెడీ చేయబడ్డాయి. ఇది శరీర సంబంధమైన అవసరాలకైనా, ఆత్మ సంబంధమైన సమస్యల్లో నువ్వు ఉంటే అందులో నుంచి విడుదల కొరకైనా ప్రేమగల దేవుడు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రార్థన ద్వారా నీకు అందిద్ది. రెండవది సమయానుకూలముగా అందిద్ది. మొట్టమొదటిది ముందే సిద్ధపరచబడ్డాయి. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో, లేకపోతే మనసులోకి తీసుకో. దేవుడు నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధం చేశాడు. నువ్వు చెబితే అప్పుడప్పుడు ఏదో తిప్పలు పడి ఇంత లేటుగా చెబితే ఎట్లా అమ్మాయి, ఎట్లా అబ్బాయి, నాకు ఎంత రిస్క్ అవుతుంది అనే ఫీల్ అయ్యేదేం లేదు. తల్లి గర్భములో పసికందుగా నువ్వు ఉండినప్పుడే, తల్లి గర్భంలోంచి బయటికి రాగానే నీ కడుపు ఆకలి తీర్చడానికి అమ్మ దగ్గరే నీకు ఆహారాన్ని రెడీ చేసిన మేధావాయన. నువ్వు రెడీ చేసావా, లేకపోతే మీ అమ్మ రెడీ చేసిందా, మా అమ్మ రెడీ చేసిందా? చెప్పు, ఎవరు రెడీ చేశారు? కనటం స్టార్ట్, పాల ఉత్పత్తి స్టార్ట్ అయింది, వెంటనే పాలు తాగుతాడు. చూడు, ఏమీ తెలియనోడికి పాలు ఎట్ట తాగటం తెలుసు అర్థం కాదు. నాకు ఇప్పటికీ డౌటు. పుట్టిన బిడ్డ మళ్ళీ ఏమీ తెలియదు, మళ్ళీ ఆవు దూడని చూడండి మీరు, అప్పుడే పుట్టిద్ది తల్లి దగ్గర, ఇక ఒక్కటి తెలుసు, ఇంకేం తెలియదు. అంతవరకు జ్ఞానం ఉండేటట్టు పెట్టాడు. కడుపులో నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఆకలి అయింది. ఆ ఆకలి తీరడానికి నీకు ఆహారాన్ని ఆయనే రెడీ చేశాడు. అయ్యా
పసికందుగా ఉన్నప్పుడే నీ కడుపు చూసి ఫుడ్ రెడీ చేసిన నా తండ్రి, ఇంత అయ్యావే, ఈ స్థితికి వచ్చావే, ఆయన రక్తంలో కడగబడ్డావే, ఆయన ఏదో నీకు అన్నం పెట్టడా? ఈ దశలో నీ కడుపు కొడతాడా? ఈ దశలో నీకు ఉపాధి ఇవ్వడా? ఈ దశలో నీకు బ్రతుకు తెరువు చూపించడా? చూపించడు? తప్పకుండా చూపిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ప్రేమ గల దేవుడు. నాస్తికుడికి అన్నం పెడుతున్న ఆయన నీకెందుకు పెట్టాడు? దేవుడు లేడు, ఎవడరా దేవుడు అన్నోడికే అన్నం పెడుతున్నాడు ఆయన. ఏం చేస్తావు? ఎందుకు పెడుతున్నావు దేవా? వాడికి అసలు కూడు పెట్టకుండా సాగు కొట్టాలా నువ్వు? వాడేంది నిన్ను అంత మాట్లాంటే వాడికి అన్నం పెడుతున్నావు ఏంటంటే ఏమంటాడు తెలుసా? ఏం చేద్దాంరా, కన్నాను, వాడు మెంటలోడు అయ్యాడు, మరి ఏం చేయాలో? మెంటలోడు అని తల్లి పోగొట్టుకోదుగా, మరి ఎక్కువగా చూసుకుంటుంది, అట్లనే నేను కూడు పెడుతున్నాను రా వాడికి అంటాడు. దేవుడు లేడనే నాస్తికుడిని ఏ లిస్టులో వేశారు తెలుసా? మెంటలోళ్ళ లిస్టులో వేశారు. వాళ్ళతో వాదించడం కూడా వేస్ట్. నేను వాదించనుగా మెంటలోళ్ళతో. దేవుడు లేడనేవాడు అన్న మాటతోనే ఐఆమ్ మెంటల్ పేషెంట్ అని చెప్పకని చెప్పుకుంటున్నాడు. ఇక మైండ్ బాగున్నాడు ఎవడు మానసిక రోగితో మాట్లాడు. కాబట్టి నేను మాట్లాడినా. ఆడు మెంటలోడని తెలిసి మన ఎట్ట మాట్లాడతాను, నాకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయనే నిన్ను నన్ను నిర్మించాడు. ఆ ప్రభువే నీకు నాకు కావలసిన సమస్తాన్ని ముందే సమకూర్చాడు. ఇది నగ్న సత్యం. దేవుణ్ణి ఎరగని నాస్తికుడికి సైతం అన్నం పెట్టే నా తండ్రి, దేవుణ్ణి ఎరిగి ఆయన్ని ప్రేమించి సేవించి గోజాడుతున్న నీకు మరి నిశ్చయముగా సహాయం చేస్తాడు. డోంట్ వరీ. ఎంతమంది ఈ మాట తీసుకున్నారు? ఇంకా దడపడితే నాకు సంబంధం లేదు, ఇక మిమ్మల్ని కూడా మెంటలోళ్ళు అనుకోవాల్సి వచ్చింది నేను. దేవునికి మహిమ. లేదన్నయ్య, నాకు క్లియర్గా అర్థమైంది, ఇక నాకు టెన్షన్ లేదు, చాలా వందనాలంటే ప్రశాంతంగా ముగిస్తా. ఫస్ట్ పాయింట్ చెప్పా, అన్నీ రెడీ చేయబడ్డాయి, ఒకటి షరతు, ప్రార్థించు. రెండవ షరతు, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు గనుక ఆయన స్వస్థత, ఆయన సహాయము, ఆయన దీవెన, ఆయన సమృద్ధి, ఆయన అసహించుకునే పాపమును విసర్జించు. ఇది పథ్యం. పాపమేమో పథ్యం, పాపమేమో పథ్యం అండి. మనకి పసికెర్లోడికి పథ్యాలు ఉంటాయే, అర్థమైందా? పసికెర్లు వచ్చినోడికి పథ్యాలు ఉంటాయా ఉండవా? ఏది పడితే తినొచ్చా? తింటే ఏదేం తినకూడదో చాలా ఉండేలే. పసికెర్లు అయిన వాడికి పథ్యాలు ఉన్నట్టు క్రీస్తు బిడ్డలంగా మనకు పథ్యం ఏంటో తెలుసా? మనకేం 14 పథ్యాలు లేవు, ఒకటే పథ్యం, పాపమును విసర్జించటమే మన పథ్యం. దాని జోలికి పోకూడదు. ఏది పాపమో ఎందుకు పాపమో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అదొక్కటి చూసుకో జాగ్రత్తగా. డైరెక్ట్గా చెబుతున్నా, ఎగస్ట్రాలు చేయకుండా చూసుకో. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఎగస్ట్రాలు అంటే ఏంది? తేడా వ్యవహారాలు, ముసుగుల వ్యవహారాలు, అవి మానుకో, అవి నచ్చవు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుని యందు భయం నీకుంటే క్యారెక్టర్ని కాపాడుకో. నీ వల్ల కాలేదా ఆ శక్తి దేవుణ్ణి అడుగు. నాకైతే నీకు ఇష్టంగా బతకాలని ఉందయ్యా, ఏ దరిద్ర కొట్టు పని నేను చేయకుండా నాకు బలాన్ని అయ్యా, నాకు శక్తిని అయ్యా. నాకైతే ఇష్టం లేదు చెడిపోయిన పనులు చేయాలని, నాకు ఇష్టం లేదు, నేను అసహించుకుంటున్నా. ఏసయ్యా నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు, నాకు వద్దు, నేను నిలబడాలి, నేను పవిత్రంగా ఉండాలి, నాకు బలాన్ని ఇవ్వు అని అడుగు. ఆయనే శక్తి ఇస్తాడు. మనకు పథ్యమేమో పాపము, మనము చేయవలసినదేమో ప్రార్థన. రెండవది, ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందామని నమ్మటం, విశ్వాసం. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకో జవాబు వచ్చింది, అది కూడా జరిగిద్ది. ఏలియా
బదరీ వృక్షం కింద కూర్చొని ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇక ఇంతే చాలును, నా పితరుల కంటే నేనేమన్నా గొప్పోడినా, ఇంకింతే చాలు, నా ప్రాణం తీసుకో అని మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏకంగా పండుకున్నాడు కూడా, ప్రశాంతంగా తీసుకొని. పండుకున్నవాడికి ప్రాణం పోవాలని నిద్ర వచ్చింది, శుభ్రంగా నిద్రపోయాడు. ప్రార్థన ఏం చేశాడండి? ప్రాణం తీసుకోమని చేశాడు. జవాబు ఏమొచ్చింది? దూత వచ్చి, ప్రభువే, ఎలియా లే, కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు. అక్కడ రొట్టెలు నీళ్లు ఉన్నాయి. ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు. చచ్చిపోవాలనుకున్నాడు. రొట్టెలు ఎందుకు? వాటిని చూడగానే ఆకలినట్టుంది పాపం. తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ పండుకున్నాడు. ప్రార్థన ఏం చేశాడు? ప్రాణం తీసుకోమని చెప్పాడు. ఈయనేం చేశాడు? ఫుడ్ పెట్టాడు. ప్రాణం తీసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తే ఈయన జవాబు చూడు ఎట్టుందో. తర్వాత చదువుకోలేదని ముందు తినమ్మా అన్నాడు. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు తర్వాత ఇస్తాను, ముందు నీకు ఇది అవసరం, ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు. అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా? అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా? థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైందిగా. ఏది అవసరమో నాయనకు తెలుసు, మన నాన్నకు తెలుసు. కొన్నిసార్లు మనం అడిగింది రాదు, మనం అడగంది వచ్చింది. ఫుడ్ అడిగాడా, సావు అడిగాడా? అందరు చెప్పండి. మరి ఏది ఇచ్చాడు? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పెట్టాడు. చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతుని పైకి తీసుకున్నాడు. ఏందనుకున్నా మరి? 2 సార్లు రొట్టెలు పెట్టి, ఎలియా లే, లేచి నీ నడుము కట్టుకో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ఆ ఆహార బలం, 2 సార్లు తిన్న రొట్టెల బలం 40 రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు. 2 సార్లు తిన్నాడు రొట్టెలో. ఆ బలంతో 40 దినములు 40 దివారాత్రములు ప్రయాణం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నేను అడిగింది రాదు, వేరే వేరే ఎన్నోత ఏంటంటే అవి అవసరం. నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు, లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు, అది నీ కొంపే ముంచవచ్చు. కాబట్టి నువ్వు ఒక్కోసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది. ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకేది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు. అడిగింది ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే, యుక్తమైందైతే, నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చింది. అయినా సరే నేను అడిగాను, నా తండ్రి ఇస్తాడు, జవాబిస్తాడు అనే విశ్వాసం. ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి. కాబట్టి ప్రియులారా, ముందే సిద్ధపరిచాడు, తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఈ విశ్వాసము గలవారైతే కలవరము, ఆవేదన, కృంగుబాటు, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం దరిచారు.